సిద్దిపేట ప్రభుత్వ పీజీ కళాశాల గేట్ ఎదుట పీజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. గత 3 సంవత్సరాలుగా కళాశాల హాస్టల్లో మెస్ సౌకర్యం లేకపోవడంతో రోజు బయట భోజనం చేయాల్సి వస్తుందని విద్యార్థులు వాపోయారు. దీంతో ఖర్చులు పెరిగి చదువుపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి హాస్టల్లో మెస్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ పీజీ కళాశాల హాస్టల్లో మెస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కళాశాలలో హాస్టల్ ఉన్నప్పటికీ భోజన వసతి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ కేటాయించిన నిధుల నుంచి సిద్దిపేట ప్రభుత్వ పీజీ కళాశాలకు కూడా ప్రత్యేక నిధులు కేటాయించి విద్యార్థుల హాస్టల్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. మెస్ సౌకర్యం లేకపోవడంతో గత 3 సంవత్సరాలుగా బయట హోటళ్లపై ఆధారపడాల్సి వస్తుందని, దీనివల్ల ఆర్థిక భారం పెరిగిందని తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. 3 సంవత్సరాల నుంచి ఇదే స్ట్రైక్స్ ఇవే జరుగుతున్నాయి కానీ మాకు మెస్ అయితే రావట్లేదు. ప్రతిసారి మా డైరెక్టర్స్ చేంజ్ అవుతున్నారు, వాళ్ళకి లెటర్స్ వెళ్తూనే ఉన్నాయి కానీ ఎవ్వరు కూడా రెస్పాండ్ కరెక్ట్గా అవ్వట్లేదు. మా లెటర్స్ వెళ్తూనే ఉన్నాయి, చాలా లెటర్స్ వెళ్తున్నాయి. రీసెంట్గా కూడా మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ లో మా ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల ఫండ్ వచ్చింది. దాన్ని ఏం చేస్తున్నారు? ఆ ఫండ్స్ ఏం చేస్తున్నారు? అసలు ఆ ఫండ్స్ ఏం చేస్తున్నారు? మెస్ లేదు. ఇది కూడా ఓయూ కాలేజే కదా, ఇది కూడా మీ కాలేజే కదా, మీ బ్రాంచే కదా. దీన్ని ఎందుకు తక్కువ చూపు చూస్తున్నారు? మా కష్టం మీకు కనిపించట్లేదా? మేము హాస్టల్కి వెళ్ళి కుక్ చేసుకొని ప్రతి ఒక్కటి మేము ఇక్కడ నుంచి బయట నుంచి కొనుక్కొని వెళ్ళి మళ్ళీ కుక్ చేసుకొని మళ్ళీ చదువుకోవడానికి మాకు టైం సరిపోవట్లేదు. ఇప్పుడు మామూలుగా అనిపిస్తుంది కానీ ఎగ్జామ్స్ అప్పుడు చాలా కష్టం అవుతుంది. మా దాంట్లో మాకు చాలా గొడవలు కూడా అవుతున్నాయి మెస్ లేకపోవడం వల్ల. మాకు కంపల్సరీ మెస్ కావాలి. మెస్ కోసం మేము ఎంత దూరమైనా ఇప్పుడు ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాము. మాకు ఏదైనా ఈ రోజు కావాలి, మాకు సమాధానం ఈ రోజు కావాలి. ఈరోజు ఉస్మానియా అఫిలియేటెడ్ కాలేజెస్ ఉంటే సిద్దిపేట ఓయూ కాలేజీలో నిరసన వ్యక్తం చేస్తున్నాం. కళాశాల ఏర్పడే సందే ఇప్పటి వరకు మెస్ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ రోజు ఇక్కడ చదువుకోనికి మాలుమూల గ్రామం నుంచి బలుగు బలైన వర్గాల విద్యార్థులు చదువుకోనికి వస్తారు. కనీసం ఇక్కడ తిండి లేదు. మేము జాయిన్ అయినప్పుడు మన కళాశాలలో మెస్ ఉంటుంది, మీరు అండుకోవాల్సిన పరిస్థితి లేదు, ఇక్కడే తిని చదువుకోవచ్చు అని చెప్పారు. ఇప్పటి వరకు కనీసం మెస్సు లేదు. మేము అండుకోవాలా చదువుకోవాలా కూడా మాకు తెలియని పరిస్థితిలో ఉంది. కనీసం గత 2 సంవత్సరాల నుంచి 2 ప్రభుత్వాలు మారినాయి. 2 ప్రభుత్వాలు మారినా కూడా ఇప్పటి వరకు ఒక ప్రభుత్వం కూడా తిండి లేకపోయే పరిస్థితి. ఈ ఓయూలో ఇన్ని హాస్టల్స్ ఉన్నప్పటికీ కూడా ఓయూ క్యాంపస్లో ఉన్న హాస్టల్స్కి తిండి ఉంటుంది. మరి మేము ఓయూలో విద్యార్థులం కాదా? కనీసం తిండి పెట్టడానికి కూడా ముందుకు రాని రాష్ట్ర ప్రభుత్వం మాకెందుకు? కనీసం వీసీకి అనేక సార్లు ఇన్ని లెటర్లు పంపిస్తాం, ఈ లెటర్లు కూడా పనిచేయవాళ్ళు. ఈ రోజు డైరెక్టర్ మారినా కూడా డైరెక్టర్కు చెప్పినాం, మేము సిద్దిపేట కాలేజీలో మాకు హాస్టల్ వసతి ఉన్నప్పటికీ కూడా తిండి లేదు, ఈ మెస్ని తప్పకుండా మీరు నిర్వహించాలి అంటే డైరెక్టర్ మారుతుండు, వీసీ మారుతుండు. అయినప్పటికీ కూడా విద్యార్థులను గుర్తుకొస్తలేం. మమ్మల్ని దొంగలా చూస్తున్నారు. మా ప్రిన్సిపల్ ఇక్కడ నుంచి 3 సార్లు పోయినా కూడా ఇప్పటి వరకు ఓయూ నుంచి మాకు కనీసం ఒక లెటర్ కూడా రాలేదు. ఆడ సార్లు ఉన్నారా లేరా? కనీసం మరి మేము చదువుకుంటున్నామా లేకపోతే అందుకొని తిన్నీకి వచ్చినామా కూడా ఎలాంటి విషయం వినం. మీరు సమాధానం చెప్పి లెటర్ పంపించాలి. ఇది మా యొక్క ఆర్డర్, విజ్ఞప్తి కాదు, ఆర్డర్. ఎందుకోసం అంటే మేము గత 3-4 ఏళ్ల నుంచి గోసపడుతున్నాం. మా పరిస్థితి నువ్వు చూడాలి, నువ్వు రావాలి, వచ్చి మా పరిస్థితి చూడాలి. వచ్చి సమాధానం చెప్పేదాకా లేసే పరిస్థితే లేదు.